నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి ఉన్నత స్థానంలో నిలవబెట్టును గాక. చూడండి, ఉదయకాలమే ప్రభు వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ప్రభు మాటలు ఎవరైతే వింటారో, ఆ ప్రకారంగా మంచి తీర్మానం తీసుకుంటారో వారి జీవితంలో నిత్యము ఆశీర్వాదం, నిత్యము క్షేమం, నిత్యము సుఖ సౌఖ్యములతో ప్రభు నడిపిస్తారు. ఎందుకంటే ఆయన మాట వినేవారిని ఆయన ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, ప్రతి బంధకం నుంచి విడిపిస్తూ ఉంటాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట యెహోషువ 1వ అధ్యాయం 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంను మీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇక్కడ యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నాడు. మోషే చనిపోయాడు కదా, మీరు బయలుదేరండి. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో మీరు ఎక్కడికి వెళ్తారో, ఏ స్థలంలో నిలబడతారో, ఎక్కడ నిలబడి మరి నా మాట నువ్వు ప్రకటిస్తుంటావో అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు భయపడకు, కృంగిపోకు, అధైర్యపడకు. ఇంతమంది ప్రజలు ప్రభు ఎట్లాగా వీళ్ళు నా మాట వింటారు లేదా డౌట్ పడకు. వారు నీ మాట వినేటట్టు నేను చేస్తాను. నీకు భయపడినట్లు వారిలో నేను భయం పుట్టిస్తానని అన్నీ కూడా మోషే తర్వాత యెహోషువకి ఈ మాటలన్నీ చెప్పి చాలా ప్రిపేర్ చేశాడు, చాలా బలపరిచాడు, చాలా ధైర్యపరిచాడు. ఎందుకు యెహోషువకే చెప్తున్నాడు? అంతమంది జనాలు ఉన్నారు కదా, లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, యెహోషువకి ఎందుకు ఇచ్చాడంటే ఈ బాధ్యత అంతా యెహోషువ దేవునికి తగినట్టుగా నడుచుకుంటున్నాడు, దేవుని మాట శ్రద్ధగా వింటున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. కాబట్టి బాధ్యత అంతా తీసుకెళ్ళి యెహోషువకి అప్పగించాడు. ఈరోజు ప్రభు నిన్ను దీవించాలంటే, నిన్ను హెచ్చించాలంటే, నిన్ను గణపరచాలంటే నీ బ్రతుకు, నీ ప్రవర్తన దేవునికి నచ్చే విధంగా నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా పిలిచి నేను దీవిస్తాడు, పిలిచి నేను హెచ్చిస్తాడు, పిలిచి నీకు గొప్ప బాధ్యతలు నీకు అప్పగిస్తాడు. ఎలా ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటే కాదు, మనకు నచ్చినట్టుగా ఉంటే కాదు, మరి వేరే వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటే కాదు. ప్రభువుకు ఎవరైతే నచ్చినట్టుగా, ఆయనకు ఎవరైతే ఇష్టంగా నడుచుకుంటూ ఉంటారో వారిని ప్రత్యేకంగా దీవించే దేవుడు, గణపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు. ఈరోజు మన కుటుంబాల్లో చాలా కుటుంబాల కరువు, దుఃఖం, వేదన, సమస్యలు. ఎందుకు ప్రభువా, నేను కూడా నీ సన్నిధికే వస్తున్నాను కదా అంటూ ఉంటారు. మరి దేవునికి నచ్చినట్టుగా మాత్రం ఉండరు. నిన్నే ఆరాధిస్తున్నాను కదా, నాకెందుకు ఇష్టమా అని అడుగుతారు. మరి దేవునికి నచ్చినట్టుగా ఉండరు. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు నచ్చే విధంగా ఉంటే నీ మీదకి అపాయం ఏమీ రాని, ఏ కీడు రానివ్వను. మరి నాకు నచ్చినట్టుగా ఉంటే నువ్వు అడిగిందల్లా ఇచ్చేస్తావు, నీకు ఏది ఇష్టమో అది ఇచ్చేస్తావు, నీకు ఏది అడుగుతావో అడిగినంతకంటే అధికంగా ఇచ్చే దేవుడు నేను అంటున్నాడు. మరి నువ్వెలాగుంటున్నావు? ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడు. యెహోషువకు బాధ్యతలు పిలిచి అప్పగించిన దేవాదేవుడు నిన్ను పిలిచి ప్రభు దీవించాలంటే యెహోషువ లాగా మనం కూడా జీవించాలి. ప్రభువుకు నచ్చినట్టుగా మన కుటుంబం ఉన్నప్పుడు మన కుటుంబాన్ని కూడా గొప్పగా దీవించేది, గొప్పగా గణపరిచే దేవుడు, గొప్పగా ఆశీర్వదించే దేవుడు, ఉన్నత స్థలంలో ఉంచే దేవుడు. ఈరోజు ఈ మాట ప్రకారం ఒక మంచి తీర్మానం తీసుకొని దేవునికి నచ్చినట్టుగా నువ్వు ఉండు. తప్పకుండా యెహోషువను దీవించిన దేవాదేవుడు, గణపరిచిన దేవాదేవుడు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు, నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మంచిగా జీవించాలి ప్రభు, నీకు నచ్చినట్టుగా ఉండాలి. ఎవరైతే నీకు ఇష్టలుగా ఉంటారో వారిని పిలిచే దేవుడు, హెచ్చించే దేవుడు, పిలిచి బాధ్యతలు ఇచ్చే దేవుడు. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం ప్రభు వెళ్తూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా, స్కూల్కు కాలేజీకి వెళ్తున్న ప్రతి వారికి తోడుగా, ప్రతి కుటుంబాన్ని వెలిగించండి. ప్రతి కుటుంబంలో కరువు తొలగించు, దుఃఖం తొలగించు, వేదన తొలగించు. అన్ని విషయాల్లో కాపాడి నీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తాను. ప్రతి సేవా పరిచయను దీవించు, ప్రతి సేవకులను దీవించు. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించు, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. నీ బిడ్డలకు ఏదైతే కావలసి ఉన్నదో, అక్కరగా ఉన్నదో, అవసరం ఉన్నదో అది అనుగ్రహించి తృప్తిపరచమని ప్రార్థిస్తాను. ప్రతి బిడ్డలు ఎల్లప్పుడూ నీకు నచ్చినట్టుగా ప్రతి కుటుంబాన్ని స్థిరపరచమని, సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగా. ఆమేన్.